అసెంబ్లీలో అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హాట్ డిబేట్ సాగింది. సబితా ఇంద్రారెడ్డి అన్ని పదవులు అనుభవించి పార్టీ మారారు అన్న కాంగ్రెస్ నేతల మాటలపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ సాగింది. సభలో తమ పేరు ప్రస్తావించడంపై సబిత అభ్యంతరం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తనను టార్గెట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి రమ్మని తానే ఆహ్వానించామని సబిత తెలిపారు. దీనిపై కల్పించుకున్న రేవంత్ రెడ్డి సబిత అక్క చెప్పిన మాటలు నిజమే అని చెప్పారు. తనకు పార్టీలోకి రమ్మన్న సబిత తర్వాత పదవుల కోసం పార్టీ మారారు అని రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత బట్టి విక్రమార్క కూడా సబితకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి స్థాయి విశ్లేషణ అందించేందుకు మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి శ్రీనివాస్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సరళిపైన మీ విశ్లేషణ ఏంటి? 2-3 అంశాలు సంబంధించిన పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం ఒకటైతే, రెండోది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం. 2 అంశాల మీద వాడివేడి చర్చ జరిగింది. ఈ ప్రభుత్వానికి ఒక పాలసీ అంటూ లేదు అని కేటీఆర్ మాట్లాడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు 10 ఏళ్లు అధికారంలో ఉండి మీకు ఒక్క పాలసీ కూడా తయారు చేసినటువంటి దాఖలాలు లేవు. మేము 8 ఏళ్లలోనే పాలసీల మీద ఫోకస్ పెట్టాం. అటు టూరిజం కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించింది కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించింది కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించింది కావచ్చు, ఫార్మాకి సంబంధించింది కావచ్చు, అన్ని రకాల పాలసీలని, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ పాలసీలకు సంబంధించినవి, ఆ రకంగా అన్ని రంగాలకు సంబంధించిన పాలసీల మీద కసరత్తు చేస్తున్నాం, ఫోకస్ పెట్టాం. అవి త్వరలోనే అన్ని రంగాలకు సంబంధించిన పాలసీలు మేము తయారు చేస్తాం. మీరు 10 ఏళ్లలో అసలు మీకంటూ ఒక పాలసీని రూపొందించినటువంటి దాఖలాలు లేవు అనేటువంటిది ఆల్రెడీ ఇప్పటికే అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్లు పెట్టడం జరిగింది. రేపు ఎల్లుండో శంకుస్థాపన కూడా చేస్తాం. దానికి సంబంధించినటువంటిది అన్ని రకాలుగా కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో మేము ఒక విధానం అంటూ రూపొందించి, ఒక పాలసీ అంటూ రూపొందించి, ఆ పాలసీకి అనుగుణంగా మేము ముందుకెళ్లాలనేటువంటి మీ 8 నెలల కాలంలోనే మా మీద ఇంత దుమ్మెత్తిపోస్తే మీరు 10 ఏళ్ల కాలంలో మీరంటూ ఏం పాలసీలు తీసుకొచ్చారో చెప్పాలనేటువంటిది ముఖ్యమంత్రి కౌంటర్ ఇవ్వటమే కాకుండా మెట్రోకు సంబంధించి కూడా ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్ కి మెట్రో సౌకర్యం లేకుండా చేశారు మీరు అనేటువంటిది, మేము చేసినటువంటి అలైన్మెంట్ మార్చారు అనేటువంటిది ఉంటే, మెట్రో అనేటువంటి దానికన్నా ఎంఎంటీఎస్ తక్కువ ఖర్చుకి 2 కిలోమీటర్లు, జస్ట్ 2-2.5 కిలోమీటర్లు కనుక అనుమతి ఇచ్చింటే తక్కువ ఖర్చుకే ఎయిర్పోర్ట్ కి సామాన్య ప్రజలు కూడా పోయేటువంటి ఎంఎంటీఎస్ ను అనుమతించకపోవడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి గొడుపుటాన్ని ఏంటి, రాజకీయ లాభమా, ఆర్థిక లాభమా, ఇట్లాంటి ఏ వర్గ ప్రయోజనాల కోసం మీరు అనుమతించలేదో చెప్పాలి. దాని లేదు, మేము అట్లా చేయలేదంటే దానికి సంబంధించిన వివరాలన్నీ సభలో ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా సభ ముందు నేను ప్రవేశపెడతానని కూడా కౌంటర్ వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ముచ్చర్లకు సంబంధించిన దాని గురించి కూడా అక్కడ ఫార్మాసిటీ తెద్దాం అనుకుంటే దాన్ని తీసుకురాకుండా, అంతా కూడా ఫార్మాసిటీని తీసుకురాకుండా భూములు అన్ని కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి అనేటువంటి పద్ధతుల్లో కేటీఆర్ మాట్లాడాడు. దానికి సంబంధించినటువంటిది కూడా ఫార్మాసిటీ ఏం చేయబోతున్నాం, ఎట్లా చేయబోతున్నాం అనేటువంటిది కూడా వివరంగా కేటీఆర్ కి కౌంటర్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే కొంత పార్టీలకు సంబంధించిన మార్పులు చేర్పులు, ఇతర పార్టీల నుంచి చేరిన వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఎవరి పేరు నిజానికి ముఖ్యమంత్రి నిర్దిష్టంగా ఫలానా వాళ్ళని పేర్లు ప్రస్తావించలేదు. ఎవరి పేర్లు పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళ పేర్లు ప్రస్తావించాల. కానీ సబితా ఇంద్రారెడ్డిని, మహిళల్ని అంటే సునీత లక్ష్మారెడ్డిని, సబితా ఇంద్రారెడ్డిని కావాలని కేటీఆర్ కొంత ప్రొవోకేట్ చేసి మీరు లేవండి, మీరు లేచి మాట్లాడండి అని ప్రొవోకేట్ చేయడం, తర్వాత పేర్లు తీసుకోవాలి. ఆడబిడ్డలు కూడా అన్యాయం చేశారు, ఆడబిడ్డలు కూడా ద్రోహం చేశారు కాంగ్రెస్ పార్టీకి అని మాట్లాడే తప్ప నిర్దిష్టంగా సబితా ఇంద్రారెడ్డిను, సునీత లక్ష్మారెడ్డి పేరు తీసుకోవాలి. ఆడబిడ్డలు అనేటువంటిది మాట్లాడినా కానీ కేటీఆర్ మిమ్మల్ని ఉద్దేశించారు, మీరు లేచి మాట్లాడండి అని అనేటప్పటికీ మాజీ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి కొంత ఆవేశానికి గురయ్యి, కొంత ఆవేదనకు గురైనట్టుగా గాద్గల స్వరతో ఆమె నన్ను ఎందుకు టార్గెట్ చేశారు, నేనేం తప్పు చేశాను, నేనేం అన్యాయం చేశాను, నేను కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించాను, నువ్వు నన్ను ఎందుకు వ్యక్తిగతంగా టార్గెట్ చేసావు, ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు కూడా ఆమె పొద్దునో మాట అంటుంది, రాత్రో మాట అంటుంది అని అన్నావు. అది ఇదని కొంత ఆవేశానికి గురైనటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి మీరు పార్టీలోకి, నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది వాస్తవం, నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పింది వాస్తవం, నేను వచ్చిన తర్వాత నన్ను మల్కాజిగిరి టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఎంపీగా అవకాశం ఇస్తే నాకు ఎన్నిపోటు పొడిచి నువ్వు బీఆర్ఎస్ లో చేరిన విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు, నువ్వు ఒక విషయం చెప్తాను, మిగిలిన పార్టీ నేను చెప్తా అని చెప్పి ఒక పార్టీ నువ్వు చెప్పావు, ఆహ్వానించాలనే పార్టీ నువ్వు చెప్పావు, భవిష్యత్తు ఉంటుందని ఆహ్వానించింది వాస్తవం, నన్ను రమ్మన్నది వాస్తవం. కానీ నేను వచ్చిన తర్వాత నాకు కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చి ఎంపీగా నిలబెడితే నాకు ద్రోహం చేసి, మోసం చేసి, ఎన్నిపోటు పొడిచి
నువ్వు బీఆర్ఎస్ లోకి వెళ్ళిన విషయాన్ని ఎందుకు చెప్పవు, అది ఎందుకు దాచిపెట్టావు అనేటువంటిది రేవంత్ రెడ్డి సీఎం మా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఆనాడు ఎల్పీ లీడర్ గా ఉన్నటువంటి బట్టి, ఈనాడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క లేచి నేను కూడా విన్నాను, సబితాంద్ర రెడ్డి చాలా ఆవేదన చెందింది, నిజమే ఆమె ఆవేదన కాసేపు అర్థం చేసుకుందాం, నువ్వు ఆవేదన చెందాల్సిందే నేనా, నీకు ఏం అన్యాయం చేసింది 10 సంవత్సరాల కాలంలో, నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాజశేఖర రెడ్డి గారు చాలా గౌరవం ఇచ్చి చేవెళ్ళ చెల్లెమ్మ అని పెట్టి పేరు పెట్టి నీకు అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే, నీకు అన్ని రకాలుగా మంచి పోర్ట్ఫోలియోలు ఇస్తే, నువ్వు అధికారం కోల్పోగానే ఎమ్మెల్యేగా ఉంటూ బీఆర్ఎస్ లో చేరి నువ్వు మంత్రి పదవి తీసుకున్నావు, నువ్వు ఆవేదన చెందాల్సింది మేమా? కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని రకాలుగా రాజకీయ ప్రయోజనం పదవులు పొంది నాకు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను, తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోగా కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడిని ఆంధ్రప్రదేశ్ చరిత్ర, తెలంగాణ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక దళితుడిని ఫ్లోర్ లీడర్ చేసినటువంటి సందర్భం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతో ఒక దళితుడిని శాసనసభ ప్రతిపక్ష నేతగా నాకు అవకాశం ఇస్తే, ప్రతిపక్షవాదాలు లేకుండా కేసీఆర్ కుట్రపూర్తిగా దళితుడిని సీఎం చేయకపోగా, తెలంగాణ వస్తే దళితుని సీఎం చేస్తా, నేను కాపలా కుక్కలా ఉంటా అన్న ఆయన సీఎం గా చేయకపోగా నాకు ఒక ప్రతిపక్ష నాయకుడిగా దళితుడిగా నాకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షవాదాలు లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యకు కేసీఆర్ పాల్పడితే, ఆ దుర్మార్గపు చర్యకు సహకరించి నాకు ప్రతిపక్షవాదాలు లేకుండా చేయాలని చూసినప్పుడు నేను ఇంటికి వచ్చి నేను బతిలాడా, నాతో పాటు ఇతర నాయకులు తీసుకొచ్చి పోవద్దు, నాకు కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతిపక్ష హోదా ఉంది, ఆ ప్రతిపక్ష హోదా పోతే మన కాంగ్రెస్ పార్టీ నష్టం, నాకు ఒక అవకాశం వచ్చింది రాకరాక అని నేను బతిలాడుకున్నా. నేను బతిలాడుకుంటే కూడా కాదని నువ్వు పార్టీ ఫిరాయించి ఇవాళ ఏదో నువ్వు నీతులు చెప్పి అట్లా ఇవాళ నువ్వేదో ఆవేదన నువ్వు కలిసి చెందాల్సిందే, అది చెందాల్సి వస్తే నేను చెందాలి ఆవేదన, కాంగ్రెస్ పార్టీ చెందాలి, కాంగ్రెస్ నాయకత్వం చెందాలి ఆవేదన. నువ్వేదో ఆవేదన చెందుతున్నావు, నీకేం ఆవేదన చెందే రైట్ ఉంది, ఆవేదన చెందితే పార్టీ చెందాలి. 10 సంవత్సరాలు పదవాన్ని పెంచి వెళ్ళిపోయింది అని లేదు, దళితుడిగా నాకు ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష హోదా లేకుండా కేసీఆర్ చేస్తున్న దుర్మార్గానికి సబిత సహకరిస్తుందని ఆవేదన నేను చెందాలి, కాబట్టి నువ్వెట్లా చెందుతావు అనేటువంటి పద్ధతుల్లో ముఖ్యం డిప్యూటీ సీఎం కౌంటర్ ఇవ్వడంతో కొద్దిగా ఒక రకంగా బీఆర్ఎస్ కూడా డిఫెన్స్ లో పడ్డట్టుగా అయింది. ఇది కొంత వాడివేడి జరగడంతో హౌస్ లో కూడా కొంత ఒక రకమైనటువంటి రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పొచ్చు. నాగరా శ్రీనివాస్, ఇంకో విషయం చెప్పండి, ముఖ్యంగా సీఎం రేవంత్ వర్సెస్ కేటీఆర్గా ఒకనొక సందర్భంలో కల్పించింది. ముఖ్యంగా కేటీఆర్కి అనేక ప్రశ్నలు సంధించారు రేవంత్ రెడ్డి. గతంలో వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీలన్నిటి మీద కూడా కేటగిరికల్గా మాట్లాడారు. దీనిపైన ఎట్లా అర్థం చేసుకోవాలి? అదే అంటే మీరు ఏమి అభివృద్ధి చేయలేదు, మీకు పాలసీ లేదు అనే విషయంలో మేము 8 నెలలకే మాకు పాలసీ లేదు అంటున్నాం. 10 ఏళ్లలో మీరు తీసుకొచ్చిన పాలసీ ఏంటి, ఏం పాలసీ తీసుకొస్తే ఏ పాలసీ వల్ల ఏం ప్రయోజనాలు వచ్చినాయి? మేము ఈ పాలసీ తీసుకొస్తున్నాం, మేము స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అనేటువంటి దాంతో ఒక పాలసీ తీసుకున్నాం, దానికోసం యూనివర్సిటీ పెడుతున్నాం. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పేరుంది కాబట్టి దానికి ఒక పాలసీ తీసుకొచ్చి దానికి ఒక యూనివర్సిటీ నిర్వహించి దానికి ఒక అన్ని రకాలుగా మనమే ఉండాలనుకుంటున్నాం. ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకురావాలనుకుంటున్నాం. స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం ఉన్నటువంటి పద్ధతుల్లో ఇక్కడ శిక్షణ ఇచ్చే విధంగా ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకురావాలనుకుంటున్నాం. ఆ రకంగా ఇప్పటికే ఎనర్జీ పాలసీ అంటే విద్యుత్కు సంబంధించినటువంటి పవర్ పాలసీ తీసుకురావాలనుకుంటున్నాం. మీరు పవర్ పాలసీ తీసుకురాలేదు, ఏ పాలసీ తీసుకురాలేదు. అసలు మీరు తీసుకొచ్చినటువంటి పాలసీ ఏంటి చేసినప్పుడు ఇవాళ ధరణి మీరు తీసుకొచ్చారు, ధరణి అని పోర్టల్ తీసుకొచ్చారు. ఆ ధరణిలో కొన్ని వందల సమస్యలు వచ్చాయి, దాని మీద కూడా మేము స్టడీ చేస్తాం. దానికి సంబంధించింది కూడా రెవెన్యూ శాఖ మంత్రి ప్రెస్ పెడతాడు రేపు పొద్దున ఏం తీసుకొస్తున్నాం. కాబట్టి పాలసీలు లేవని బట్టగాల్చి మీరేసి మీరేదో పెద్ద పాలసీలు ఉన్నట్టు, మీరు తెలియగల వాళ్ళు అయితే మీరేందో గవర్నమెంట్ స్కూల్లో కాలేజీల్లో చదువుకున్న మీరు తెలివి లేని వాళ్ళు, మీరు అమెరికాలో ఉన్న మీ అంత తెలివి ఉంటే మీ తెలివిని మా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మీరు అధికారంలో మాకు ఇవ్వండి. మీకు ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, అధికారం మాకు ఇచ్చారు. కాబట్టి మీకు అంత తెలివి ఉండి మాకు తెలివి లేకపోతే మీ తెలివిని రంగరించి అధికార పార్టీగా ఉన్నటువంటి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. కానీ సలహాలు సూచనలు ఇవ్వకుండా ఇక మేము బుల్డోజ్ చేస్తాం లేకుంటే తొండి గేమ్ ఆడతాం అంటే కాదు అనేటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి కొంత సీరియస్ గానే కౌంటర్ ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్, ఇంకొక విషయం చెప్పండి, బట్టి విక్రమార్క కూడా కల్పించుకొని సభా మర్యాదల పట్ల స్పష్టంగా మాట్లాడారు. సభను సజావుగా సాగనీయండి అంటూ కూడా రిక్వెస్ట్ చేశారు. ముఖ్యంగా సమస్యలపై కాకుండా బుల్డోజ్ చేసే విధంగా వెళ్తున్నారంటూ కూడా పదే పదే చెప్తూ వచ్చారు. అయినా బీఆర్ఎస్ వెర్షన్ ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి? మరి నాకు మీరు గమనిస్తే కనుక 10 సంవత్సరాల అంటే ఇక్కడ
రిపోర్టింగ్ చేసేటువంటి జర్నలిస్టులు కూడా లాబీల్లో కూర్చున్నప్పుడు చర్చించుకుంటాం. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో హౌస్ జరిగినటువంటి తీరు, ఎంతవరకు మైకులు ఇచ్చారు, ఈవెన్ ఈటెల రాజేందర్ లాంటి వాడు కేబినెట్ నుంచి బర్తరఫ్ అయ్యి ఆయన తర్వాత బీజేపీలో చేరి బై ఎలక్షన్ లో గెలిచి వచ్చిన తర్వాత ఆయనకు అవకాశం ఇవ్వకూడదు, ఆయన సభలో మాట్లాడకూడదు, ఆయన మొహం చూడకూడదు అనే పద్ధతుల్లో ఏ రకంగా ఆనాడు గవర్నమెంట్ ఆయనకి చిన్న నిరసన తెలియజేసినా లేదు లేచి నిలబడితే కనీసం ఫ్లోర్ లో అంటే పోడియం దగ్గరికి స్పీకర్ పోడియం దగ్గరికి రావడం పక్కన పెట్టండి, స్పీకర్ పోడియం దగ్గరికి రావడంతో సంబంధం లేకుండా ఊరికి లేచి నిలబడితే కూడా ఆయన సెషన్ అంతా సస్పెండ్ చేసి అవతలేసినటువంటి సందర్భం చూసాం. అట్లా ఆయన ఒక్కనే కాదు, రేవంత్ రెడ్డి మొదటి టర్మ్ 2014-18 వరకు రేవంత్ రెడ్డి ఆనాడు టీడీపీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన్ని బయట వేసినటువంటి సందర్భాలు చూసాం. అట్లా ప్రతిపక్ష సభ్యులు ఎవరైతే అగ్రెసివ్ గా ఉంటారో వాళ్ళు 2, 3, 4 ఆ రకంగా వాళ్ళని సెషన్ అంతా కావచ్చు, ఆ రోజు కావచ్చు, సందర్భాన్ని సమయాన్ని బట్టి 3 రోజులు లేదు సెషన్ అంతా కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భం. ఎవరైనా లేచి నిలబడ్డా పోడియం దగ్గరికి వస్తే డోంట్ టాలరేట్ అనేటువంటి పద్ధతుల్లో అసలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించాల్సిన అవసరం లేదు, పోడియం దగ్గరికి వస్తే ఆన్ ది స్పాట్ వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే అనే పద్ధతుల్లో జరిగినటువంటి అన్ని కూడా అసెంబ్లీ లాబీలో ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా దాని మీద కొంత చర్చ చేస్తున్నారు. అప్పుడు జరుగుతున్న సభ తీరుకి ఇప్పుడు జరుగుతున్న సభ తీరుకి, తెలంగాణ ఉద్యమంలో సందర్భంగా జరిగిన సభ తీరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ బిల్లు సందర్భంగా జరుగుతున్నటువంటి సభ తీరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో జరిగిన సభ జరిగినటువంటి తీరు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ శాసనసభ్యులు అప్పుడు అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ఏ రకంగా వ్యవహరించారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఎలా వ్యవహరిస్తున్నారు, సభ నడుపుతున్నటువంటి తీరు గురించి కూడా చర్చ జరుగుతుంది. అందరూ చూస్తున్నారు. అంటే ఆనాడు ఎంతవరకు ప్రతిపక్ష సభ్యులకి అవకాశం ఇచ్చారు, మాట్లాడే అవకాశం ఇచ్చారా, ఇస్తే ఎంతవరకు ఇచ్చారు, ఇవాళ వాళ్ళు అనుసరిస్తున్న దాని మీద కూడా పాజిటివ్స్ చూస్తున్నారు జనం. ఎందుకంటే జర్నలిస్టులు అబ్జర్వేషన్ ఉంటుంది, పొలిటికల్ ఎనలిస్టుల అబ్జర్వేషన్ ఉంటుంది, కొద్దిగా రాజకీయ అంటే టీవీలు చూసి రాజకీయాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి ఇవాళ ప్రతిదానికి దాదాపు 2 గంటలు 3 గంటలు వాళ్ళకి ఎక్కువ సమయం నిజానికి ప్రతిపక్షానికి అధికార పార్టీకి ఎంత టైం ఇస్తున్నారు, కుడియడంగా ప్రతిపక్షానికి కూడా ఇస్తున్నారు. కానీ సభలో అంటే విమర్శలకి ప్రధానంగా సజెషన్స్ అంటే ఇందాక స్పీకరు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధరబాబు కొంత జోక్యం చేసుకొని మమ్మల్ని కూడా నాకు హక్కు ఉంది యాజ్ ఏ లెజిస్లేటివ్ మినిస్టర్ గా నాకున్నటువంటి హక్కులను కూడా మీరు ప్రశ్నిస్తారా అనే పద్ధతిలో కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఇందాక హౌస్ లో కనుక మనం చూస్తే కనుక అంటే మీరు సభను ఆర్డర్లో పెట్టాలని ఉద్దేశంతో ఆయన లేచి మాట్లాడుతున్న సందర్భంలో ఆయన కూడా లెక్క లేకుండా ఉన్నప్పుడు చెప్పాడు, మీరు ఎట్లా నడిపారో మేము ఎట్లా నడుపుతున్నాము, మీ అందరూ ప్రజలు చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు, మీకు చాలా ఎక్కువ సమయం ఇచ్చాం, కానీ మీరు దాన్ని విమర్శల కోసము కాకుండా సజెషన్స్ కూడా ఇవ్వండి. విమర్శలు చేస్తే తప్పులు చేస్తే ప్రభుత్వం తప్పులు చేస్తే ఖచ్చితంగా విమర్శించవచ్చు, మేము స్వాగతిస్తాం, కానీ విమర్శలకే ప్రయారిటీ ఇస్తాం తప్ప ప్రభుత్వానికి ఏం సలహాలు ఇవ్వవు, సూచనలు ఇవ్వవు అనేటువంటి పద్ధతి కరెక్ట్ కాదనే పద్ధతుల్లో శ్రీధరబాబు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధరబాబు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.